నిర్మల్ జిల్లా ముథోల్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, నిర్మల్ జిల్లాకు సంబంధించి ముథోల్ నియోజకవర్గంలో కూడా ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది, అక్కడ ఏదైతే ముథోల్ నియోజకవర్గానికి సంబంధించిన ముక్తాదేవి గల్లీలో కూడా ఒక పోలింగ్ బూత్ వద్ద కూడా ఇరు వర్గాలకు సంబంధించిన రెండు పార్టీల వారు కూడా ఘర్షణ వార్తలు చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు అక్కడి నుంచి వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. అయితే ఒకే ఎర్రటి రంగు దుస్తులు వేసుకొని కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళినటువంటి కొంతమంది కూడా మరో పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడికి పోలీసులు కూడా వాళ్ళ దగ్గరికి చేరుకొని వాళ్ళని సంజాయించే ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వర్గాల వారు ఇరకుండా అక్కడి నుంచి 100 మీటర్ల దూరం కూడా అక్కడి నుంచి తరలించడం జరిగింది. అక్కడ ఇక ఏదైతే 100 మీటర్ల వద్ద కూడా ఇదే వర్గాలు ఒకేసారి కూడా అక్కడ గుమిగూడి ఘర్షణ వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితుల వల్ల పోలీసులు కూడా కలగజేసుకున్న వాళ్ళు నిలబొట్టినటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా అక్కడే కాకుండా కూడా ఇక ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు కూడా తన వాహనానికి స్టిక్కర్లు వేసుకొని కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్ళడంతో అక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని కూడా ఏదైతే అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అక్కడక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి వాతావరణం అయితే నెలకొన్నది. ముఖ్యంగా మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా కొంతమంది నాయకులు అంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా కండవాలు వేసుకొని లోపలికి వెళ్ళిన వారిని కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇతర పార్టీల నాయకులు కూడా వాళ్ళని అడ్డుకొని కూడా అట్లా పోలింగ్ బూతులకు కూడా ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులతో కండువులకు వెళ్ళడానికి కూడా నివారించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగానైతే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇక ముథోల్కు సంబంధించి కూడా ముక్త దేవాలయంలో జరిగినటువంటి ఘర్షణలో చాలా మందిని అక్కడి నుంచి కూడా పోలీసులు తరలించి కూడా మరొకరు అక్కడ ఏదైతే వాస్తవానికి చెప్పాలంటే నిర్మల్ జిల్లాకు సంబంధించి బైంసగాతో పరిసర ప్రాంతాలన్నీ కూడా కొంత ఏదైతే ఉద్రిక్త వాతావరణం దారితీసిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా కూడా ఏదైతే ఘర్షణ వాతావరణం నెలకొన్నా కూడా ఏదైతే ఈ ముక్తాదేవి గల్లీకి సంబంధించిన బూత్ వద్ద కూడా పోలీసులను కూడా మోహరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంతంగా అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఏమైంది